కమ్మనైన నోరూరించే కొబ్బరి లడ్డు ఈ విధంగా తయారు చేసుకున్నారంటే జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి చిప్పలు తీసుకొని కొబ్బరినంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత పైనున్న ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఒక కప్పు దాకా అయింది కదా. తర్వాత బాండీలో 2 టేబుల్ స్పూన్ నేతిని వేసుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్ని పొడి పొడిలాడేంత వరకు మంచి రంగు వచ్చేదాకా వేయించేసుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి మిశ్రమం తీసుకున్నామో అరకప్పు దాకా బెల్లం వేసుకోండి. బెల్లం అంతా కూడా బాగా పూర్తిగా కరిగిపోయాక కన్సిస్టెన్సీ కొంచెం ఈ విధంగా దగ్గర పడిపోవాలండి. తర్వాత మనకి ఉండలాగా చుట్టుకోవడానికి వస్తుందో లేదో చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొద్దిగా యాలకుల పొడి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. చేతికి కొంచెం నేతిని అప్లై చేసుకొని లడ్డూలను చుట్టేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఒక అరగంట అయ్యాక స్టోర్ చేసుకోవచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.